విశాఖ ఆర్కే బీచ్ లో క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్ కి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై ప్రారంభించారు. ప్రతిరోజు 200 మంది సర్వైకల్ క్యాన్సర్ వల్ల మృత్యువాత పడుతున్నారని ఆయన తెలిపారు. క్యాన్సర్ వ్యవస్థని నిర్మూలించే విధంగా ఆసుపత్రులు పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కర్నూలు, కడప, విశాఖ, గుంటూరులో ప్రత్యేక సెంటర్స్ ను ఏర్పాటు చేశామని, త్వరలోనే సర్వైకల్ క్యాన్సర్ పై ఇళ్ల దగ్గరే పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇవాళ విశాఖపట్నంలో అవగాహన కల్పించడం కోసం మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది పెద్ద మహమ్మారిగా మారింది. సంభవిస్తున్న మరణాల్లో మూడవ స్థానంలో క్యాన్సర్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో కూడా అదే స్థాయిలో ఇవాళ క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా సగటున 70,000 క్యాన్సర్ కేసులు వస్తుంటే దాంట్లో దాదాపు 55% నుంచి 60% దాకా మరణాలు నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద తీవ్రత కలిగిన క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, దాన్ని ముందస్తుగా గుర్తించే ప్రయత్నం చేయడం, తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 పేరుతో ఉచితంగా ఓరల్, బ్రెస్ట్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కి పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనికి 18,000 మంది పైగా హెల్త్ ప్రొఫెషనల్స్ ని, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, సిహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ ద్వారా ఇంటి దగ్గరికి వెళ్లి పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ